నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కొత్త వెలుగు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుండెల మీద పిడుగు పడ్డట్టు ఉలిక్కి పడ్డాడు జోగారావు. కమలమ్మకి కూడా అలాగే ఓ అగ్నిపర్వతం వచ్చి ఇంట్లో బద్దలైనట్టు అనిపించింది. ఇద్దరూ నిస్తేజులై నిర్జీవంగా ఆ మట్టున ఉండిపోయారు, నోట మాట లేక. ప్రాణం పోయిన పట్టికట్టెల్లా కళ్ళతో అలా ఉండిపోయిన ఆ దంపతుల్ని చూసి మేం చెప్పింది మేం చెప్పాం, తర్వాత మీ ఇష్టం అన్నట్టు నిర్లక్ష్యంగా ఓ చిరునవ్వు నవ్వి పెదవి విరిచి నొసలు చిట్లించి రెండు భుజాలు ఓ మారు పైకి లాగి కిందకి జార్చి సునీత కేసి చూశాడు మధు. వెంటనే సునీత కంగారుగా అతని చెయ్యి పట్టుకొని సున్నితంగా తన వేళ్లతో అతని వేళ్లను నొక్కి, నువ్వు కంగారు పడకు, మా అమ్మని నాన్నని నేను ఒప్పిస్తాను అంటూ అతనికి మాత్రమే వినిపించేటట్టు నెమ్మదిగా చెప్పింది. ఒప్పుకోకపోతే? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా నిర్ణయం మారదు. సరే కానియ్యి అంటూ చెరచరా వెళ్ళిపోయాడు మధు. అతన్ని వీధి గుమ్మం దాకా సాగనంపి చిరునవ్వుతో వీడ్కోలు చెప్పి హాల్లోకి తిరిగి వస్తూనే నిప్పులు కక్కుతూ తల్లిదండ్రులకేసి చూసింది సునీత. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదేమో. చిత్తరువుల్లో బొమ్మల్లా వాళ్ళిద్దరూ చేష్టలు దక్షి అలాగే కుర్చీల్లో కూలబడిపోయి ఉన్నారు. పెద్దగా కంఠం హెచ్చించి రెచ్చిపోతూ అతనికేం సమాధానం చెప్పకుండా ప్రాణాలు పోయినట్టు అలా కూర్చుండిపోయారే అంటూ అరిచింది సునీత. ఆమె కేకలకి ఉలిక్కిపడి మొదట కమలమ్మ ఈ లోకంలోకి వచ్చింది. చైతన్యమైతే వచ్చింది, కానీ ఆమెకి ఇంకా నోట మాట రాలేదు. దెయ్యం పట్టిన దానిలా తన కేసి గుడ్లప్పగించి చూస్తున్న తల్లిని చూస్తే అసహ్యం వేసింది సునీతకి. నీ చూపు నాకు అర్థమైంది. మీరిద్దరూ శిలాప్రతిమల్లా ఇలా ఎందుకుండిపోయారో నాకు తెలియదనుకోకండి. మీకిష్టం లేదు మధుని నేను పెళ్లి చేసుకోవడం. నోర్ముయ్, మళ్ళీ ఆ మధు మాట ఎత్తావంటే పళ్ళు రాలగొడతాను, సింహంలా గర్జించింది కమలమ్మ. ఎందుకని? ఏం తక్కువ అతనికి? అందం, హోదా, డబ్బు ఏం లేదు అతనికి. ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, ఒకరినొకరు ప్రేమించుకున్నాం. ఏడవలేకపోయారు. కంగుమన్న జోగారావు కంఠం విని ఉలిక్కిపడింది సునీత. కాసేపాగి స్థిమితపడి, నాకంటే అతను 10 ఏళ్లు పెద్దవాడనేనా మీ అభ్యంతరం? తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది సునీత. ఓసి దౌర్భాగ్యురాలా! కోపంతో ఊగిపోతున్న జోగారావు ఆ పైన వాక్యం పూర్తి చేయలేక 2 గుప్పిళ్ళు బిగించాడు. అతను పూర్తి చేయకుండా వదిలేసిన వాక్యాన్ని కమలమ్మ పూర్తి చేసింది. నీకేం కర్మ కాలిందే పెళ్ళైన వాణ్ణి, అందులోనూ పెళ్ళాం బిడ్డలున్నవాణ్ణి పెళ్లి చేసుకోవడానికి అంటూ. ఓ అదా, నాకిష్టమైంది నేను చేసుకుంటున్నాను, నాకు లేని అభ్యంతరం మీకెందుకు? నిర్లక్ష్యంగా ముఖం పెట్టి విలాసంగా అటు ఇటు ఊగుతూ మరీ అంది సునీత. నీకు పిచ్చిగాని ఎక్కిందేమిటే అంటూ కమలమ్మ మీదకొచ్చిందే కానీ చూసి 20 ఏళ్లు నెత్తిమీదకి వచ్చిన ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవడానికి ఇష్టం లేక ఎత్తిన చేతినే దించేసింది. తల్లి చేతికేసి నిర్లక్ష్యంగా చూసి, పిచ్చే ఎక్కిందో వెర్రే ఎక్కిందో మధుని చేసుకుంటున్నాను అంతే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సునీత. కమలమ్మ నిస్సహాయంగా భర్తకేసి చూసింది. ఇదంతా కర్మే, మన కర్మ అంటూ నెత్తిమీద చేతులు పెట్టుకుని నీరసంగా కూలబడ్డాడు జోగారావు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం, శ్మశానంలో ఉండే భీతావాహమైన భయంకర నిశ్శబ్దం. అడిగిందల్లా కొనిపెడుతూ అల్లారు ముద్దుగా పెంచాం. కమలమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అందుకే ఆడింది ఆటగా తయారయ్యి ఇప్పుడు ఈ స్థితికొచ్చింది. పైటతో కళ్ళు ఒత్తుకుంది కమలమ్మ. మోకాళ్ల మధ్య తలపెట్టుకుని కూర్చున్న జోగారావు గుండె బగ్గున మండిపోతుంది. చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే దీని బుద్ధి ఇలా పెడదోవన పట్టకుండా ఉండును. బుద్ధి వయసును బట్టి ఉంటుందా? ఎంత అమాయకురాలివి అన్నట్టు నిర్జీవంగా నవ్వాడు జోగారావు. ఈ చదువులు వద్దండి అంటే విన్నారు కాదు, డిగ్రీలు తెచ్చుకొని మా అమ్మాయి పెద్ద ఆఫీసర్ కావాలి అన్నారు. ఇప్పుడు చూడండి ఎలా పెడ తిరిగిందో అది. జోగారావు చర్రున లేచాడు. చదువేం చేసిందే, దాని బుద్ధి అలా ఏడిసింది, కానీ
ఎంతమంది అమ్మాయిలు చక్కగా చదువులు చదువుకొని కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడం లేదు. పరిష్కరించుకోవడం అట్టే పోయి ఇది కావాలని వెళ్ళి గంగలో దూకుతోంది. ఇదేం కర్మండి? ఒక్కగానొక్క కూతురికి మనం పెళ్లి చేయలేమా ఏమన్నానా? ఒకవేళ మనం చేసే పెళ్లి ఇష్టం లేకపోతే శుభ్రమైన కుర్రాడినెవరినో తను ఎన్నుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదండి. మనం ఏమైనా కాదంటామా? లోకంలో పెళ్లి కొడుకులే కరువైనట్టు పెళ్ళాం బిడ్డలున్న వాడితో ఈ రెండో పెళ్ళేమిటి అంటూ 2 చేతులతో తల బాదుకోసాగింది కమలమ్మ. ఏమిటేమిటి, అదే కర్మంటే. అదృష్టం అందలం ఎక్కిస్తానంటే బుద్ధి బురదలోకి ఈడ్చటం అంటారు దీన్నే. ఇదెక్కడి గోరకలండి? మనం ఇలా చూస్తూ ఊరుకోవడమేనా? ఊరుకోక అయ్యో రామా, వాడు దీన్నేదో మాయలో పడేశాడండి. ఇది కనుక్కోలేకపోతుంది. 4 రోజులు పోయాక మోజు తీరి దీన్ని వదిలేస్తాడండి ఆ అప్రాచ్యుడు. ఆనాక బ్రతుకు బండలై ఇది ఏడుస్తూ ఉంటే గుండె పగిలి చావడం కంటే మనకి వేరే దారి ఏముంటుంది? ఒక్క మాట ఉన్నట్టుండి బావురుమంది కమలమ్మ. జోగారావు అదిరిపడి దగ్గరగా వచ్చి తల నిమురుతూ, ఊరుకో, నాకు లేదంటావా బాధ? మగవాణ్ణి కనుక ఎంత కర్మ పట్టిందిరా దేవుడా అంటూ లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఈ మాటలంటున్నప్పుడు జోగారావు కంఠం జీరబోయింది. ఎలాంటి కష్టం వచ్చినా చలించకుండా కొండలా గంభీరంగా ఉండే భర్త గొంతులో దైన్యం చూసి కలవరపడింది కమలమ్మ. ఒకళ్ళనొకళ్ళు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయారు. కాసేపయ్యాక ఉసూరని లేస్తూ, సరే కానీ భగవంతుడు ఇలా రాశాడు మన మొహాన్ని అంటూ నుదుట పట్టిన చెమట తుడుచుకునే వంకతో పై మీద కండవా తీసి కళ్ళు తుడుచుకున్నాడు జోగారావు. ఇంకో మారు చెప్పి చూస్తే వినకపోతుందా అనే ఆశతో లోపలికెళ్ళింది కమలమ్మ. ఆ తర్వాత 2-3 రోజులు రకరకాలుగా చెప్పి చూశారు. కమలమ్మ జోగారావు నెత్తి నోరు బాదుకున్నారు. మా తల్లివి కదూ, చెప్పేది అర్థం చేసుకో అని బతిమాలారు. ఇది తప్పు, ఆ అమ్మాయి ఉసురు నీకు తగులుతుంది అని బెదిరించారు. చదువుకున్న దానివి, సాటి ఆడదానికి అన్యాయం చెయ్యకు అని హితవు చెప్పారు. మైనారిటీ తీరింది కదా, ఇంక నాకు ఏం లేదని అనుకుంటున్నావేమో, మతి భ్రమించిందని నిన్ను పిచ్చాసుపత్రిలో పడేస్తాం జాగ్రత్త అని భయపెట్టారు. నీ మొండిపట్టు మానకపోతే ఇంతటితో నీకు మాకు తెగతెంపులు. నువ్వు మా కూతురువి కాదు, మేం నీ తల్లిదండ్రులము కాదు అని స్పష్టం చేశారు. ఆఖరికి మాకింత విషం పెట్టి మరీ వెళ్ళవే అంటూ ఏడ్చారు. సునీత ఏం వినిపించుకోలేదు. తన నిర్ణయం మార్చుకునే ప్రసక్తే లేదంది. లేకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోతానంది. బ్రీఫ్ కేస్ తీసుకొని బయలుదేరుతున్న కూతుర్ని చూసి జోగారావు ఉగ్రుడైపోయాడు. ఇంటి సీలింగ్ దద్దరిల్లేలాగా ఆగు అంటూ అరిచాడు. సునీత వెనక్కి తిరిగి చూసింది. గడప దాటి అడుగు బయట పెట్టావో ఇక అదే ఆఖరు. మళ్ళీ నువ్విక ఈ ఇంటికి రానక్కర్లేదు. ఆలోచించుకుని మరీ కాలు బయటపెట్టు. పిడుగులు వర్షిస్తున్నట్టుంది అతని కంఠం. సునీత నిర్లక్ష్యంగా అతనికేసి చూసింది. అడుగు ముందుకేసింది. వెనక్కి తిరిగి చూడకుండా విసవిసా నడిచి వెళ్ళిపోయింది. కమలమ్మ నరికేసిన చెట్టులా నడివాకిట్లో కూలబడిపోయింది. 2 అరచేతులతోనూ నేల మీద బాదుతూనే ఏడవసాగింది. జోగారావు సునీత వెళ్ళిన దిక్కు చూస్తూ స్థాణువులా 2 నిమిషాలు ఆ మట్టున నిలబడిపోయాడు. ఆ తరువాత వెనక్కి భార్య వైపు తిరిగాడు. ఎవరి కోసం ఏడుస్తున్నావు? ఆ దౌర్భాగ్యురాలు అసలు మనకి పుట్టలేదు. పుట్టినా ఈ క్షణం నుంచి చచ్చిపోయింది. దాని గురించి ఇంకా ఈ ఇంటిలో ఎవ్వరూ ఏడవడానికి వీల్లేదు. జోగారావు సింహంలా అరిచాననుకున్నాడు. కానీ ఆ అరుపు సింహగర్జనలా లేదు, గొర్రె అరిచినట్టుంది. కమలమ్మ పైట నోట్లో కుక్కుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ రోజు సరే, మర్నాడు కూడా భోజనానికి లేవండి అని కమలమ్మ పిలవనూ లేదు. నాకు అన్నం పెట్టు అని జోగారావు అడగనూ లేదు. 2 రోజుల దాకా ఇద్దరూ చెరో మంచం మీద కన్ను మూత పడకుండా అలా చూస్తూ పడుకునున్నారు. ఆ 2 రోజుల్లోనూ మొహాలు పీక్కుపోయి 10 లంకణాలు చేసినట్టు అయిపోయారు కమలమ్మ జోగారావు.
మూడో నాడు అన్నం సగం కలుపుకొని ఇంకా ముద్ద నోట్లో పెట్టుకోకుండానే కంచంలో చేయి కడిగేసుకున్నాడు జోగారావు. తను పరధ్యానంలో టేబుల్ మీద వడ్డించిన మూడో కంచం చూసి నోటిదాకా ఎత్తుకున్న ముద్దని వదిలేసి వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయింది కమలమ్మ. రోజులు గడుస్తున్నాయి. జోగారావు, కమలమ్మ ఒకరినొకరు పలకరించుకోవడానికి కూడా భయపడుతున్నారు. పలకరిస్తే ఎక్కడ గుండె పగిలి ఏడుపొస్తుందో అని. ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం, భీతావాహమైన ఒంటరితనం, జీవ చైతన్యం లేని వాతావరణం. ఓ కాలు మడిచి మరో కాలు జాపి మడిచిన మోకాలి మీద మోచెయ్యి ఆనించి దూరంగా చెట్ల మీద ఎండుపుల్లల్ని గూడు కట్టుకోవడం కోసం ముక్కుతో విరుస్తున్న కాకిని చూస్తూ పరధ్యానంగా కూర్చున్నాడు జోగారావు. ఎవరో 25 ఏళ్ల అమ్మాయి పూర్తిగా ఏడాది నిండని ఓ పసిపాపని ఎత్తుకొని చీడీలు ఎక్కి వస్తోంది. కళ్ళు మొహం పీక్కుపోయి జుట్టు చిందరవందరగా ఉన్న ముఖం కళగా ఉంది. ఉతికి ఆరేసిన నేత చీర, చేతికి మట్టి గాజులు, చెవులకు దుద్దులు, మెళ్ళో మంగళసూత్రాలు తప్ప మరేం అలంకారమూ లేదు. ఐశ్వర్యాలన్నీ పోయి ఐదోతనం మాత్రమే మిగిలిన పేద ముత్తైదువులా ఉందామె. ఎవరు చెప్పమా ఈమె? జోగారావు సర్దుకుని కూర్చొని ఆమెకేసి పరకాయించి చూశాడు. ఆమె మాత్రం అతన్ని కళ్ళతో కాల్చేస్తున్నట్టు చూస్తోంది. ఆ చూపులకి తట్టుకోలేక కలవరపడి, ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి అని అడిగాడు జోగారావు. ఆమె సమాధానం చెప్పలేదు. ఆ చూపుల్లో బాధ, దుఃఖం, ఆగ్రహం జోగారావుని తినేసేలా ఉన్నాయి. ఆమె చంకలో ఉన్న పాప మాత్రం జోగారావు తెల్లని బుంగమీసాలు చూసి కేరింతలు కొడుతుంది. ఎవరి కోసం ఇబ్బందిగా అడిగాడు జోగారావు. ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఎవరమ్మా నువ్వు, తెలీదా మీకు? ఒక్కసారిగా ఆమె కంఠంలో దుఃఖ సముద్రం పొంగింది. నాకా? నువ్వా? తీక్షణంగా అతనికేసి చూసి, అయితే వినండి, మీ అమ్మాయి లేదు సునీత, ఆమె ధర్మమా అని సర్వం పోగొట్టుకున్న దౌర్భాగ్యురాల్ని. ఈ మాటలంటున్నప్పుడు ఆమె కంఠం బొంగురుపోయింది. జోగారావు మాత్రం ఆ మాటలకి ఉలిక్కి పడ్డాడు. కుర్చీలోంచి లేచి నిల్చుంటూ, నువ్వు 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 మధు భార్యవా అని అడిగాడు. అందుకు సమాధానంగా ఆమె ఒక్కమారుగా బావురుమని ఏడ్చేసింది. జోగారావు కలవరపడి దగ్గరగా వేయబోయిన అడుగుని వెనక్కి వేసి, ఏడవకమ్మా ఏడవకు అంటూ అనునయించబోయాడు. ఏడుపు కాక నాకేం మిగిలిందండి? సుఖంగా సాగుతూ ఉన్న సంసారంలో చిచ్చు పెట్టింది. ఆయన్ని నాకు కాకుండా చేసింది. ఆ ఇంట్లో ఇంతవరకు నాది అనుకున్నదల్లా తనది చేసుకుంది. నేనిప్పుడేమైపోవాలి? నాకేమిటి దారి చెప్పండి? జోగారావు స్థాణువులా ఉండిపోయాడు. మీరలా సమాధానం చెప్పకుండా ఊరుకుంటే కాదు. మీ అమ్మాయిని ఇలా తోటి ఆడవాళ్ల కొంపలు తీయడానికే పెంచి పెద్ద చేసి తర్ఫీదిచ్చి పంపారా? నిప్పుల్లా వచ్చి తగులుతున్నాయి ఆమె మాటలు. ఆడపిల్లని కన్న తండ్రి మీరు. నా పరిస్థితుల్లోనే మీ అమ్మాయి ఉంటే ఏం చేసేవారు? తల్లి, తండ్రి, అన్నదమ్ములు ఎవ్వరూ లేని దిక్కులేని దాన్ననేగా ఈ అన్యాయం. నిలువుగుడ్లేసుకుని చూస్తున్నాడు జోగారావు. ఈ లోకంలో న్యాయం లేదని నాకూ తెలుసు. అందులో సునీత లాంటి స్త్రీని కన్న తండ్రి మీరు. నా న్యాయం సంగతి మీరెందుకు ఆలోచిస్తారు? ఏదో నా బాధ కొద్దీ నేను వచ్చాను. ఈ మాటలంటూ ఆమె మళ్ళీ ఏడ్చేసింది. జోగారావు అతి ప్రయత్నం మీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని, ఊరుకో అమ్మా ఊరుకో అన్నాడు. కానీ ఆమె దుఃఖం కట్టలు తెంచుకొని వస్తోంది. నీ గుండెల్లో ఎంత చిచ్చు రగిల్చిందో కూడా నేను అర్థం చేసుకోగలను అన్నాడు జోగారావు బాధగా. ఆమె నిర్గాంతపోయి చూసింది. కళ్ళు తుడుచుకొని అతనికేసి ఆశ్చర్యంగా మరీ చూసింది. అది చేసిన పనిని నేను హర్షిస్తున్నాననుకోకమ్మా. వాళ్ళమ్మ నేను దానికి శతవిధాలా చెప్పి చూసాం, బతిమాలం, బెదిరించాం, ఈ పాపం ఆపాలని చూసాం. కానీ నిజంగా అవునా అన్నట్టు చూసిందామె. నా మాట నమ్ము తల్లి. అయినా ఆ దౌర్భాగ్యురాలు మా మాట వినలేదు. చివరికి అది మాకు పుట్టనే లేదు, పుట్టినా చచ్చిపోయిందని ఒక ఏడు పేడ్చి ఊరుకున్నాం. మేము ఈ విషయంలో నిస్సహాయులం.
అయినా ఈ పాపంలో మాకు భాగం లేకపోలేదు దాని తల్లిదండ్రులుగా ఇంకా బతికున్నందుకు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. అయితే ఈ కన్నీళ్లు దుఃఖం వల్ల వచ్చినవి కావు, పశ్చాత్తాపం వల్ల ఉబికిన కన్నీళ్లు. బాబుగారు క్షమించండి, నాకు తెలియక బాధలో మిమ్మల్ని. ఏం పర్వాలేదులే. మరి నువ్వు ఎలా బతుకుతాను అనేనా మీరు అడగబోతున్నది? అది కాదమ్మా, కోర్టులో దావా వేస్తే భార్య బ్రతికుండగా మరో భార్యని చేసుకున్నందుకు అతన్ని శిక్షిస్తారు, కనీసం నీకు భరణమైనా ఇప్పిస్తారు. భర్తే నాకు లేకుండా పోయాక ఆయనిచ్చే భరణం ఎందుకండి? కోర్టులకు వెళ్ళడం, కక్ష సాధించడం, దేవుళ్ళాడడం ఇదంతా దేనికండి? పౌరుషం ఉన్న స్త్రీలకి అంతే అనుకో, అయినా బతకాలి కదా. ఇంతయ్యాక ఇంకా బ్రతకడమా? దిక్కులేని దాన్ని, చదువురాని దాన్ని, బతకడం చేతకాని దాన్ని. అది కాదమ్మా. బాబుగారు, బతకడం కష్టం కానీ చావడం అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమె వెనక్కి తిరిగింది. ఆమె తల వంచుకుని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆమె ఒళ్ళో ఉన్న పాప మాత్రం వెనక్కి తల తిప్పి జోగారావు కేసి చూస్తూ నవ్వుతోంది. ఒక్క క్షణం ఆలోచించి, ఆగమ్మా ఆగు అన్నాడు జోగారావు. చీడీలు దిగుతున్నదల్లా ఆగింది. కమలా అంటూ లోపలికి ఒక కేక పెట్టాడు జోగారావు. కమలమ్మ వచ్చింది. ఈ అమ్మాయి మధు భార్య. అదే సునీత పెళ్లి చేసుకున్న మధు లేడు? కమలమ్మ ముఖం వివర్ణమైంది. పాపం ఆ అమ్మాయికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు. కమలమ్మ కళ్ళల్లో జాలి. అయ్యో అలాగా అంది. మనకి ఎవరూ లేరుగా. జోగారావు బాధని అణుచుకుంటూ గంభీరంగా అన్నాడు. కమలమ్మ అదిరిపడింది. కూతుర్ని పోగొట్టుకున్న మనకి ఒక కూతుర్నిచ్చాడు భగవంతుడు. కమలమ్మ విస్తుపోయింది. అవును, అలా తెల్లబోతావేమిటి? అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. రా తల్లి, ఇంకా ఇప్పటినుంచి నీకు అమ్మా నాన్న లేరనుకోకు అంటూ జోగారావు ఆమె చేతిలో ఉన్న పాపను అందుకున్నాడు. కాసేపు తటపటాయించి ఆ తరువాత పెద్ద మనసు చేసుకుని రా అమ్మా రా అంది కమలమ్మ. తన చుట్టూ ఆప్యాయంగా చేతులు చుట్టి లోపలికి తీసుకుని వెళుతున్న కమలమ్మ భుజం మీద వాలి అమ్మా అంటూ ఏడ్చేసిందామె. కమలమ్మ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకు తల్లి, సాటి స్త్రీగా నీ బాధ నాకు తెలుసు. ఆ బాధ తీసేయలేను గాని జీవితాంతం నీకు అండగా ఉంటాం అంది. చాలమ్మా, ఈ మాత్రం ఆత్మీయత ఉంటే. ఇద్దరి కళ్ళల్లోంచి జలజలా నీళ్లు రాలాయి. జోగారావు సంతృప్తిగా కళ్ళొత్తుకొని అంతవరకు చీకటిగా ఉన్న ఇంట్లోకి కొత్త వెలుగులాంటి పాపనెత్తుకొని అడుగుపెట్టాడు. ఇప్పుడు కమలమ్మకి జోగారావుకి కూతురు లేదనే బెంగలేదు. కొత్త కూతురుతో పాటు మరో కొత్త కాంతి కూడా వచ్చింది ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి. ఇదండి ఈరోజు కథ. ఈ కథ పేరు కొత్త వెలుగు. ఈ కథను రచించిన వారు పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు. ఇంత మంచి కథను మనకు అందించిన రాజ్యలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.